లైవ్ లో చూద్దాం. ఎంత అద్భుతంగా మెదక్లో మీ 4 లైన్ రోడ్లు కానీ ఆ డివైడర్ కానీ ఆ ఫుట్పాత్ కానీ అసలు మెదక్ రూపురేఖలు ఎంత అద్భుతంగా మారినాయి. ఒకప్పుడు సిద్దిపేట అంటే పందులు, మెదక్ అంటే గాడిదలు అనే నానుడు ఉండేది మన జిల్లాలో. కానీ ఇలా సిద్దిపేటలో పందులు మాయమైపోయినాయి, మెదక్లో గాడిదలు తక్కువైపోయి అద్భుతమైన రోడ్లు తయారైపోయినాయి. ఎట్లా మారిందో మీకు తెలుసు మెదక్. ఆ రకంగా ఇలా మెదక్లో రామాయణపేట రెవెన్యూ డివిజన్ కావాలనే కోరుకుంటే ఇలా రామాయణపేట రెవెన్యూ డివిజన్ ఇచ్చిండ్రు మన కేసీఆర్. రామాయణపేటకు డిగ్రీ కాలేజ్ ఇచ్చిండ్రు కేసీఆర్. మెదక్లో ఎస్సీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ తెచ్చుకున్నాం. మెదక్లో ఎస్టీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ తెచ్చుకున్నాం. గణపురం కాలువ ఆధునీకరణ చేయాలంటే స్వయంగా కేసీఆర్ గారే వచ్చి గణపురం ఆనకట్టకు డబ్బులిచ్చి ఇలా చిట్ట చివరి ఆయకట్టుకు నీళ్లు పోయేటట్టు చేసింది మన కేసీఆర్ గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు జరిగినాయి. కానీ ఏదైనా నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నట్టు ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమైంది. 20 నెలల కాంగ్రెస్ పాలనలో ఏం జరిగింది తమ్మి? కేసీఆర్ గారు ఇచ్చిన ట్రాక్టర్లలో డీజిల్ పోయాక అవి చెట్టు కింద పెట్టారు. ఇలా వారంకు 10 రోజులకు కూడా ఊర్లలో ట్రాక్టర్ నడుస్తుందా? బంద్ అయిపోయినాయి చాలా ఊర్లలో. చెత్త సేకరణ బంద్ అయింది. ఏ ఊర్లనన్నా పోయి చూడండి, 150 బుగ్గలుంటే 60 కాలిపోయినాయి, సగం కాలిపోయినాయి. బుగ్గలేసేటోడు దిక్కులేడు, బుగ్గలేసే పరిస్థితి లేదు, పైప్ బలిగితే అతికేటోడు లేడు, ట్రాక్టర్లో డీజిల్ పోసి చెత్తేరే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అసలు ఎక్కడ కూడా మొత్తం కూడా పరిపాలన కుంటుపడిపోయింది. ఇలా ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇలా వ్యాపారాలన్నీ తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. సో ఇవన్నీ కూడా మీకు కూడా అర్థమైన, నేను ఎక్కువ డీటెయిల్స్కి పోను. ఇవాళ కోట్లకు రైతు బంద్ వేస్తుండ్రు, అప్పుడు పార్లమెంట్ ముంగటేసిండ్రు, ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు వచ్చినాయని రైతు బంద్ వేస్తుండ్రు. అడిమిట్లో 2 ఎగ్గొట్టిండ్రు. కేసీఆర్ ఏమో కరోనా ఉన్నా కష్టం ఉన్నా ఎమ్మెల్యేలకు మంత్రుల జీతాలు బంద్ పెట్టిండు, రైతు బంధు మాత్రం సకాలంలో ఇచ్చిండు మన కేసీఆర్. నాట్లకు కేసీఆర్ ఇస్తే ఓట్లకు రేవంత్ రెడ్డి ఇచ్చిండు. అంటే రైతులంతా అమాయకులు అనుకుంటుండు, మధ్యలో 2 ఎగ్గొట్టినా వాళ్ళు మర్చిపోతారు, ఇక ఇప్పుడు పైసలు వేయంగానే మళ్ళీ నాకే ఎత్తారు అనుకుంటుండ్రు. ఆయన ఎంత బాకీపడ్డాడో తెలియదా రైతులకు? యూరియా దొరకలేదు ఇవాళ ఊళ్ళల్లో పోతే, ఎకరానికి 1 బస్తా ఇస్తామంటుండ్రు, మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టే కాలం వచ్చింది. ఇలా అన్ని విషయాలు కూడా మనకు అర్థమవుతా ఉన్నాయి. మీ అందరి చేరికతో నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది, ఖచ్చితంగా మెదక్ జిల్లా పరిషత్ బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగిరేస్తుంది. రేపు మెదక్ మున్సిపాలిటీ కూడా ఎప్పుడు ఎన్నికలు పెట్టినా గెలిచేది మన బీఆర్ఎస్ పార్టీ, ఎగిరేది మన గులాబీ జెండా. ఇలా అన్ని విషయాలు కూడా అర్థమైనాయి. పాలేందో నీళ్ళేందో తేలిపోయింది. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా నేను ఎక్కడో మాట్లాడుతుండేదో, మాట్లాడితే పేపర్లు చదువుతూ ఉంటాయి. కొంతమంది ఉద్యోగస్తులు తల్లిదండ్రులకు అన్నం పెడతలేరు, తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకుంటలేరు అని చెప్పి వాళ్ళ